42% మా జన్మ హక్కు. మా జన్మ హక్కుని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు పరిపూర్ణంగా మాకు సంపూర్ణంగా ఇస్తా ఉంటే ఓర్వలేక చూడలేక కళ్ళ నుంచి రక్తాలు కారుతున్నాయి. అసలు మీరు మనుషులేనా? రేవంత్ రెడ్డి గారు అగ్రకులంలో పుట్టినా కూడా బీసీల యొక్క నాయకత్వాన్ని పెంపొందించాలి, బీసీ సామాజిక వర్గ యొక్క ఆర్థిక స్థితిగతులని మెరుగుపరచాలనే ఉద్దేశంతో 42% బీసీ యొక్క నాయకత్వాన్ని మూమెంట్ చేస్తూ ఉంటే ఈ దగాకోర్లు, ఈ దగుల్బాజీ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో, పేపర్లల్లా, టీవీలల్లా చిల్లర మల్లరగా మాట్లాడుతూ ఉన్నారు. ఖబర్దారని చెప్తున్నా మీకు, ఎవరైనా బీసీ రిజర్వేషన్ పైన వ్యతిరేకంగా మాట్లాడితే తెలంగాణలో ఏ గ్రామంలో కానీ, ఏ వీధిలో కానీ, ఏ ఇంట్లో కానీ మేము తిరగనీయం. మరొకదా స్పష్టమైపోయింది. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు ఒకటే అని. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అనుసంధానంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని, బీజేపీ మాట్లాడే ప్రతి మాటని బీఆర్ఎస్ మాట్లాడుతుందని, బీఆర్ఎస్ ఇచ్చే ప్రతి స్క్రిప్ట్ని బీజేపీ తెలియజేస్తుంది, బీజేపీ చూస్తుందని చెప్పి ఈ ఇద్దరు వేరు కానే కాదు. వీరి డిఎన్ఏ ఒకటే. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ యొక్క బీసీ వ్యతిరేక డిఎన్ఏ ఉంది. వీరి ఒంట్లో బీసీ వ్యతిరేక డిఎన్ఏ ఉంది. ఈ డిఎన్ఏని 100 గోతుల లోతుల్లోకి పాతి పెడితే కానీ బీసీల యొక్క నాయకత్వాన్ని మనం పెంపొందించుకోలేము. బీసీ కుటుంబ సభ్యులకు, బీసీ సామాజిక అందరూ తెలియజేస్తున్నాను, ఈ బీఆర్ఎస్ బీజేపీ పార్టీ జవసత్వంలోనే, వారి పార్టీ పుట్టుకలోనే బీసీ వ్యతిరేక డిఎన్ఏ ఉంది. ఈ డిఎన్ఏని బతికి ఉన్నప్పుడే చంపి 100 లోతుల్లో గోతుల్లోకి పాతి పెట్టాలని తెలంగాణ రాష్ట్రంలో నుండి బీసీ సామాజిక కుటుంబ సభ్యులను తెలియజేస్తా ఉన్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.